మెడను గుండ్రంగా తిప్పడం. జాగ్రత్తలు. మెడ నొప్పి మరియు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. శ్వాసను బయటకు వదులుతూ తలను ముందుకు వంచండి. గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ నిదానంగా తలను సవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. తర్వాత శ్వాసను లోపలికి పీల్చుకుంటూ తలను అపసవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరోసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ చేతులను క్రిందికి తీసుకురండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. భుజం వ్యాయామాలు. భుజాలు మరియు చేతులు కలపడం. జాగ్రత్తలు. భుజం పట్టేయడం వల్ల ఇబ్బంది పడేవారు దీనిని జాగ్రత్తగా అభ్యసించాలి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. రెండు కాళ్ళ మధ్య 2-3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను పక్కన పెట్టండి. వేళ్ళని దగ్గరగా ఉంచండి. అవి కింది వైపుగా ఉండాలి. శ్వాస లోపలికి పీల్చుతూ పక్కన నుంచి 2 చేతులను అరచేతులు బయటి వైపుకి ఉండాలి. తలపైకి పెట్టండి. శ్వాసను బయటకు వదులుతూ చేతులను క్రిందికి దించండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. భుజాలు తిప్పడం. నిటారుగా నిలబడండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ 2 అరచేతులను భుజాల వద్దకు పైకి లేపండి. మోచేతులను ముడవండి. 2 చేతుల వేళ్లను వాటి భుజాలపై పెట్టండి. మోచేతులను ఛాతికి ముందు భాగంలో తాకించేందుకు ప్రయత్నించండి. ఆ తరువాత 2 మోచేతులను భుజాలను గుండ్రంగా తిప్పండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి మరియు బయటికి వదులుతూ క్రిందికి తీసుకురండి. దీనిని వ్యతిరేక దిశలో 2 సార్లు పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ చేతులు పైకి లేపండి. ఇంకా శ్వాసను బయటికి వదులుతూ వాటిని క్రిందికి తీసుకురండి. ఇప్పుడు శ్వాసను లోపలికి పీల్చుకుని 2 మోచేతులను పక్కకు తండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. నడుమును కలపడం. నడుము యొక్క బలాన్ని పెంచడం. జాగ్రత్తలు. వెన్నుపూస సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నిపుణుల మార్గదర్శనంలోనే చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్ళను 1 అడుగు దూరంలో ఉంచండి. 2 చేతులను ఛాతీ స్థాయికి లేపి 2 అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా ఉంచండి. ఇప్పుడు చేతులు సమాంతరంగా ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. ఎడమ చేతిని కుడి భుజం దగ్గరకు తీసుకురండి. శ్వాస లోపలికి పెంచుకుంటూ మునుపటి స్థితికి తిరిగి రండి. శ్వాసను బయటకు వదులుతూ నడుమును వెన్నును ఎడమ వైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులను సాధారణ స్థితికి తీసుకురండి. కాళ్ళను దగ్గరకు తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. మోకాలిని కదిలించడం. జాగ్రత్తలు. కీళ్ళ నొప్పులు మరియు ఊపకాయం ఉన్నప్పుడు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. కాళ్ళు ఒకదానికి ఒకటి దూరంగా ఉంచండి. శ్వాస లోపలికి పీల్చండి. అరచేతులు కింది వైపుగా ఉండేలా చేతులను ముందు నుండి భుజం స్థాయికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను వంచి మీ శరీరాన్ని సగం కూర్చున్న స్థితికి తీసుకురండి. చివరిగా 2 చేతులు మరియు తొడలు 2 నేలకి సమాంతరంగా ఉండాలి. శ్వాసను లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా చేతులను మునుపటి స్థితికి తండి. 2 కాళ్ళను దగ్గరికి తండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం యోగాసనాల దిశగా వెళదాం.
నిలబడి చేసే భంగిమలు. తాడాసనం అంటే తాడి చెట్టు భంగిమ. జాగ్రత్తలు. ఆర్థరైటిస్, వెరికోసిస్ వెయిన్ లేదా బోటిగా ఉన్నప్పుడు హీల్స్ ఎత్తడం నివారించండి. సమస్థితి. కాళ్ళ మధ్య 2 నుంచి 3 అంగుళాల దూరం నుంచి నిలబడండి. చేతులను పక్కగా పెట్టండి. శ్వాసను లోపలికి పీల్చుతూ ముందు నుండి భుజం స్థాయికి చేతులు ఎత్తండి మరియు వేళ్లను ఇంటర్లాక్ చేయండి. శ్వాసను బయటకు వదులుతూ అరచేతులను బయటికి తిప్పండి. ఇప్పుడు శ్వాస లోపలికి పీల్చుకోండి. ఇంకా మీ తలపై చేతులు చాచండి. నేల నుండి మడమలు పైకి లేపండి. కాళ్ళ వేళ్లపై నిలబడుతూ సమతుల్యం ఏర్పరచండి. ఈ స్థితిలో 3 నుంచి 5 శ్వాసల వరకు శారీరక అవగాహనతో ఉండండి. మడమలను క్రిందికి తెండి. వేళ్ల మధ్య ఇంటర్లాక్ ను తొలగించండి. శ్వాసను బయటకు వదులుతూ చేతులను పక్కన నుంచి క్రిందికి దించండి. తర్వాత ప్రారంభ స్థితికి తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. వృక్షాసనం అంటే చెట్టు భంగిమ. జాగ్రత్తలు. ఆర్థరైటిస్, వర్టిగో లేదా ఊబకాయం ఉన్నప్పుడు ఈ అభ్యాసాన్ని నివారించండి. సమస్థితిలో నిలబడి ప్రారంభించండి. ఎదురుగా ఉన్న ఒక బిందువు అంటే పాయింట్ వద్ద దృష్టి సారించండి. శ్వాసను బయటకు వదులుతూ కుడి కాలును పైకి లేపి పాదాన్ని ఎడమ తొడ వద్ద ఉంచండి. మడమ మూలాధారాన్ని తాకి ఉండాలని గుర్తుపెట్టుకోండి. శ్వాసను లోపలికి పీల్చుతూ 2 చేతులను పైకి ఎత్తండి. అరచేతులను నమస్కార ముద్రలో కలపండి. ఈ స్థితిలో శారీరక చైతన్యం కలిగి ఉండి 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండండి. శ్వాస బయటికి వదిలి చేతులను కిందికి దించండి. కుడి కాలును విడుదల చేసి ప్రారంభ స్థానానికి తీసుకురండి. దీనిని మరొక వైపు పునరావృతం చేయండి. శ్వాసను బయటికి వదిలి ఎడమ కాలు పైకి లేపి పాదాన్ని కుడి కాలు తొడ లోపలి భాగంలో పెట్టండి. మడమ మూలాధార స్థానాన్ని తాకాలి. శ్వాసను లోపలికి పీల్చుకుని చేతులను చాచి పైకి లేపండి. అరచేతులను నమస్కార ముద్రలో దగ్గరకు తీసుకురండి. ఈ స్థితిలో శారీరక చైతన్యం కలిగి ఉండి 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండండి. శ్వాసను బయటకు వదిలి స్థానానికి తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. పాదహస్తాసనం లేదా పాదాల లోపంగా ఉన్నవారు ఈ అభ్యాసన చేయకూడదు. పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచి నిలబడిన భంగిమలో ఉండండి. నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చండి. ముందు వైపు నుండి చేతులను పైకి లేపండి మరియు నడుము నుండి శరీరాన్ని పైకి చాచండి. శ్వాసను బయటకు వదలండి మరియు 2 అరచేతులు నేలపై ఆనుకునేంత వరకు తుంటికీలు స్థాయికి ముందుకు వంగండి. వీపును సాధ్యమైనంత నిటారుగా చాచండి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 సార్లు శ్వాస తీసుకునేంత వరకు అంతిమ భంగిమను నిర్వహించండి. నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకోండి మరియు తలపైకి చేతులను చాస్తూ నిటారుగా ఉండే స్థానంలోకి రండి. నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి. చేతులు కిందకు తీసుకురండి. ఆరంభపు స్థానానికి వెళ్ళండి. విశ్రాంతి తీసుకోండి. అర్ధచక్రాసనం లేదా అర్ధచక్రం భంగిమ. జాగ్రత్తలు. ఎత్తైన ప్రదేశాలంటే భయం లేదా గుండె జబ్బులు ఉన్నవారు ఈ భంగిమను చేయకూడదు. పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచి నిలబడండి. నడుము పక్కల వేళ్లతో వీపుకు మద్దతు ఇవ్వండి. మోచేతులను ఒకదాని ఎదురుగా మరొకటి ఉంచడానికి ప్రయత్నించండి. శ్వాస లోపలికి తీసుకోండి. మెడ ముంబై భాగం సాగదీస్తూ తలను వెనుకకు వంచండి. మీరు శ్వాస బయటకు వదులుతూ ఉండగా వెన్నెముక ప్రాంతం నుండి వెనుకకు వంగండి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి పీల్చండి మరియు నెమ్మదిగా పైకి లేవండి. శ్వాసను బయటకు వదలండి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి.
త్రికోణాసనం అంటే ట్రయాంగిల్ పోస్చర్. జాగ్రత్తలు: జారిన డిస్క్, సయాటికా లేదా కడుపుకు సర్జరీ చేసిన తర్వాత ఈ అభ్యాసన చేయకూడదు. సమస్థితిలో ఉన్నట్లు ఊహించండి మరియు పాదాలను 3 అడుగుల దూరంలో ఉంచండి. శ్వాస లోపలికి తీసుకోండి మరియు అరచేతులు బయటి వైపు ఉంచుతూ పక్కల నుండి 2 చేతులను భుజం స్థాయి వరకు ఎత్తండి. కుడి పాదం కుడి వైపుగా తిప్పండి. శ్వాసను బయటకు వదలండి. నెమ్మదిగా కుడివైపు వంగండి మరియు కుడి చేతిని కుడి పాదం వెనుక ఉంచండి. మీ తలను తిప్పండి మరియు ఎడమ మధ్యవేలి కొసపై చూడండి. ఎడమ చేయి కుడి చేతితో అనుగుణంగా నిటారుగా ఉంటుంది. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. కుడి పాదం వెనక్కు తీసుకురండి. వేరొక వైపు పునరావృతం చేయండి. ఎడమ పాదం ఎడమ వైపు తిప్పండి. శ్వాసను బయటికి వదులుతూ నెమ్మదిగా పక్కకు వంచండి మరియు ఎడమ చేతిని ఎడమ పాదం వెనుక ఉంచండి. మీ తలను తిప్పండి మరియు కుడి చేయి మధ్యవేలి కొసవైపు చూడండి. కుడి చేయి ఎడమ చేతికి అనుగుణంగా నిటారుగా ఉంటుంది. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. శ్వాస లోపలికి పీల్చండి. నెమ్మదిగా పైకి రండి. మరియు ఎడమ పాదం వెనుకకు తీసుకురండి. శ్వాసను బయటకు వదలండి. చేతులు కిందకు తీసుకురండి మరియు పాదాలను దగ్గర చేయండి. ఆరంభపు భంగిమకు రండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. భద్రాసనం, ద ఫామ్ పోస్చర్. జాగ్రత్తలు: తీవ్రమైన ఆర్థరైటిస్ లేదా సయాటికా ఉన్నప్పుడు ఈ అభ్యాసం చేయకూడదు. విశ్రామాసనంతో ప్రారంభించండి. చేతులతో వీపుకు మద్దతు ఇవ్వండి. చాలాసేపు కూర్చున్న భంగిమలో శరీరం విశ్రాంతిగా ఉండాలి. కాళ్ళను ముందుకు చాచి నిటారుగా కూర్చోండి. చేతులను పిరుదిన పక్కన ఉంచాలి మరియు అరచేతులను నేలపై ఉంచాలి. ఇది దండాసనం. ఇప్పుడు పాదాల మడమలను దగ్గరకు తీసుకురావాలి. శ్వాసను బయటకు వదలండి. చేతులతో కాలి వేళ్లను కలపండి. శ్వాసను లోపలికి తీసుకోండి. మూలాధారం ప్రాంతానికి సాధ్యమైనంత దగ్గరగా మీ కాలి మడమలను ఉంచండి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. మరియు ముందు వైపుకు కాళ్ళను చాచండి. చేతులతో వీపుకు మద్దతు ఇవ్వండి. విశ్రాంతిగా ఉండండి. వజ్రాసనం, ద డైమండ్ పోస్చర్. జాగ్రత్తలు: మోకాలి నొప్పితో లేదా కాలి చీలమన్న గాయంతో బాధపడేవారు ఈ అభ్యాసనను చేయకూడదు. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో ఆరంభించాలి. కాళ్ళను ముందు వైపు చాచి నిటారుగా కూర్చోవాలి. అరచేతులు నేలపై ఉంచాలి. వేళ్లు ముందు వైపుకు ఉండాలి. ఇది దండాసనం. మోకాలి వద్ద కుడికాలు మడవాలి మరియు పాదాన్ని కుడి తుంటి కిందకు తీసుకురావాలి. అదేవిధంగా ఎడమ కాలు మడవాలి మరియు ఎడమ పాదాన్ని ఎడమ తుంటి కిందకు తీసుకురావాలి. కాలి బొటన వేలు ఒకదానితో మరొకటి తాకే విధంగా 2 పాదాలను ఉంచండి. కాలి మడమలు మరియు పాదాలు మధ్యలో ఉన్న స్థలంలో పిరుదుల స్థానం ఉండాలి. మీ సంబంధిత మోకాలు లేదా తొడలపై చేతులు ఉంచాలి. వీపు నిటారుగా ఉంచాలి. ముందు వైపు చూడాలి లేదా కళ్ళు మూసుకోవాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. ఆరంభపు పాయింట్కి తిరిగి వచ్చినప్పుడు మీ ఎడమ కాలిని తీయడానికి మరియు దానిని చాచడానికి కుడి వైపుకు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడి కాలును చాచాలి మరియు ఆరంభపు భంగిమకు రావాలి. విశ్రాంతి తీసుకోండి. అర్ధవృష్ట్రాసనం, ద హాఫ్ క్యామెల్ పోస్చర్. జాగ్రత్తలు: వరి బీజం, కడుపులో గాయాలు, కీళ్ల నొప్పులు లేదా ఎత్తైన ప్రదేశాలతో భయం కలగడం ఉంటే దయచేసి ఈ ఆసనం చేయకండి. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో దీన్ని ప్రారంభించాలి.
కాళ్ళను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి మరియు వేళ్లు ముందు వైపు ఉంచి నేలపై అరచేతులను ఉంచాలి. ఇది దండాసనం. కుడికాలు మోకాలు వద్ద ముడవాలి మరియు పాదాన్ని కుడి తుంటి కింద ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి. మీ మోకాళ్లపై నిలబడాలి. కిందకు చూపిస్తున్న వేళ్లతో చేతులను మీ వీపుపై ఉంచాలి. మోచేతులను సమాంతరంగా ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. తలను వెనక్కు వంచండి మరియు మెడ చాచండి. శ్వాసను బయటకు వదలండి. సాధ్యమైనంత వరకు మొండె వెనుకకు వంచండి. తొడలను నేలకు నిటారుగా ఉంచండి. శారీరక చైతన్యంతో అంతిమ భంగిమను 3 నుంచి 5 శ్వాసల కోసం నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. మోకరిల్లిన భంగిమలోకి తిరిగి రావాలి. శ్వాసను బయటకు వదలండి. వజ్రాసనంలో కూర్చోండి. మీ ఎడమ కాలును తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంగండి. అదేవిధంగా మీ కుడికాలు చాచండి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. ఉష్ట్రాసనం, ద క్యామెల్ పోస్చర్. జాగ్రత్తలు. వరి బీజంతో బాధపడేవారు ఈ ఆసనం అభ్యసించరాదు. ఎక్కువసేపు కూర్చున్న భంగిమతో ప్రారంభించాలి. కాళ్ళను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. అరచేతులను నేలపై ఉంచాలి. వేళ్లు ముందు వైపుకు ఉండాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు ముడవాలి మరియు కుడి కింద పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమ కాలు ముడవాలి మరియు ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి మరియు మీ మోకాళ్లపై నిలబడాలి. ఇప్పుడు మోకాళ్ళు మరియు పాదాలను కొన్ని అంగుళాలు దూరంగా ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకునే సమయంలో మెడను కదపకుండా వెనుకకు వంగాలి. శ్వాసను బయటకు వదలాలి. కుడి అరచేతిని కుడి చీలమండపై ఉంచాలి మరియు ఎడమ అరచేతిని ఎడమ చీలమండపై ఉంచాలి. శరీరపు బరువు కాళ్ళు చేతులతో సమానంగా మద్దతు చేయబడాలి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. మోకరిల్లిన భంగిమలోకి తిరిగి రండి. శ్వాసను బయటకు వదలండి. వజ్రాసనంలో కూర్చోండి. ఎడమ కాలును బయటకు తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. శశకాసనం, ద హెయిర్ పోస్చర్. జాగ్రత్తలు. మోకాళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే ఈ భంగిమను చేయకూడదు. చాలాసేపు కూర్చున్న భంగిమతో ఆరంభించాలి. ముందు వైపుకు కాలు బయటకు చాచి నిటారుగా కూర్చోవాలి. నేలపై అరచేతులు ఉంచాలి మరియు వేళ్లు ముందు వైపుకు ఉంచాలి. ఇది దండాసనం. మోకాళ్ళు వద్ద కుడికాలు మడవాలి మరియు కుడి తుంటి కింద పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమ కాలు ముడవాలి. ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. 2 మోకాళ్లను వెడల్పుగా చాచి ఉంచాలి. మోకాళ్ల మధ్యలో అరచేతులు ఉంచాలి. శ్వాసను బయటకు వదలాలి. ముందుకు వంగాలి. చేతులు చాచాలి మరియు నేలపై గడ్డం ఉంచాలి. చేతులను సమాంతరంగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. పైకి రండి మరియు మోకాళ్ళను కలిపి మూసి ఉంచాలి. ఎడమకాలు బయటకు తీయడానికి మరియు చాపడానికి కుడివైపు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. ఉత్తాన మండూకాసనం, ద స్ట్రెచ్డ్ అప్ ఫ్రాగ్ పోస్చర్. జాగ్రత్తలు. మోకాళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులు మోకరిల్లే భంగిమను చేయకూడదు. చాలాసేపు కూర్చున్న భంగిమలో ఆరంభించండి. ముందు వైపు కాళ్ళు బయటకు చాచాలి. నేలపై అరచేతులు ఉంచాలి మరియు వేళ్లు ముందు వైపు చూపిస్తూ నిటారుగా కూర్చోవాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు ముడవాలి మరియు కుడి తుంటి కింద కుడి పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ పాదం ఎడమ తుంటి కింద ఉంచాలి. సంబంధిత మోకాలపై చేతులు ఉంచాలి.
మోకాళ్ళను వెడల్పుగా చాచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. ముందు నుండి పైవైపుకు చేతులను నెమ్మదిగా పైకి లేపాలి. శ్వాసను బయటకు వదలాలి. మోచేతి నుండి ముడవాలి మరియు అరచేతులను ప్రత్యామ్నాయ భుజం బ్లేడ్స్ పై ఉంచాలి. కుడి అరచేతిని ఎడమ భుజం బ్లేడ్ పై మరియు ఎడమ అరచేతిని కుడి భుజం బ్లేడ్ పై ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. ఇప్పుడు శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు చేతులను పైకి ఎత్తాలి. శ్వాసను బయటకు వదలాలి. చేతులు కిందకి తీసుకురావాలి మరియు మోకాళ్ళను కలిపి దగ్గరగా ఉంచాలి. ఎడమకాలు బయటకు తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంచాలి. అదేవిధంగా కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. వక్రాసనం, ద సీడెడ్ ట్విస్ట్ పోస్చర్. జాగ్రత్తలు. తీవ్రమైన వీపు నొప్పి లేదా వెన్నెముక వ్యాధులు ఉంటే ఈ భంగిమ చేయకూడదు. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో ఆరంభించండి. వీపు నిటారుగా ఉంచి మరియు కాలు ముందు వైపు బయటకు చాచి కూర్చోవాలి. కుడి కాలు వంచాలి మరియు కుడి పాదం ఎడమ మోకాలు పక్కన ఉంచాలి. కుడి అరచేతిని శరీరం పక్కన ఉంచాలి. ఎడమ చేతిని కుడి మోకాలు చుట్టూ తీసుకురావాలి మరియు కుడి పాదం పక్కన అరచేతిని ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. వీపును చాచాలి. శ్వాసను బయటకు వదలాలి. శరీరం మరియు తలను కుడివైపుకు తిప్పాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు మనం దీనిని ఎడమ వైపు పునరావృతం చేద్దాం. ఎడమ కాలు వంచాలి మరియు ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచాలి. ఎడమ అరచేతిని శరీరం పక్కన ఉంచాలి. కుడి చేతిని ఎడమ మోకాలు చుట్టూ తీసుకురావాలి మరియు అరచేతిని ఎడమ పాదం పక్కన ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. వీపును చాచాలి. శ్వాసను బయటకు తీసుకోవాలి. తల మరియు శరీరాన్ని ఎడమ వైపు తిప్పాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఆరంభ భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. మకరాసనం, ద క్రోకోడైల్ పోస్చర్. జాగ్రత్తలు. గర్భవతిగా ఉన్నప్పుడు మరియు ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు దీన్ని అభ్యసించరాదు. వజ్రాసనంలో ప్రారంభించాలి. పాదాలను ఒక చోట చేర్చాలి మరియు కాలివేళ్లను బయటి వైపుగా చూపిస్తూ నెమ్మదిగా కిందకు బోర్లా